హై వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ పరిసర విజ్ఞానము సైన్స్ చూస్తున్నాము. సెమిస్టర్ 2లో వచ్చేసి మన ఇల్లు అనేటువంటిది. కచ్చా ఇంటికి పక్కా ఇంటికి గల తేడా ఏమిటి? ఇప్పుడు వచ్చేసి కచ్చా ఇల్లుకి ఏమిటి తేడా అంటే మట్టి మరియు గడ్డితో నిర్మించినటువంటి ఇళ్ళని కచ్చా ఇల్లు అంటారు. ఇటుకలు, ఇసుక, సిమెంటు మరియు ఇనుముతో నిర్మించినటువంటి ఇళ్ళని పక్కా ఇల్లు అంటారు. ఇవి దృఢమైనవి కావు, ఎందుకంటే మట్టితో చేశారు కాబట్టి ఇవి కరిగిపోతుంది. ఇవి దృఢంగా ఉంటాయి, ఇవి కరగదనమాట. ఉదాహరణకు పూరి గుడిసెలు, ఉదాహరణకు వచ్చేసి డాబా ఇళ్ళు లేదా అపార్ట్మెంట్లు. మనకు నివసించడానికి ఇల్లు ఎందుకు అవసరము? మనం నివసించే ప్రదేశాన్ని ఇల్లు అంటారు. జీవులన్నింటినీ అనగా పక్షులు, జంతువులు, మనుషులు నివసించడానికి ఇల్లు అనేటువంటిది అవసరం అన్నమాట. ఇల్లు ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూరముగాల నుంచి రక్షించుకోవడానికి మనకు రక్షణ అనేటువంటిది ఇస్తుంది ఇల్లు అనేటువంటిది. గుడారాలు మరియు పైపుల్లో నివసించేటువంటి ప్రజలకు ఏమి సహాయం చేయవచ్చు? గుడారాలు మరియు పైపుల్లో నివసించే ప్రజలకు బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు వంటి సామగ్రులు, కూరగాయలు వంటివి మన వల్ల చేతనైనంత నీరు కూడా మనము ఇవ్వడము ద్వారా సహాయం అనేటువంటిది చేయవచ్చు. దీప్తి చెట్టు పైన ఉన్నటువంటి తేనె పట్టును గమనించింది. ఆమె తేనె పట్టును గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఆమె ఉపాధ్యాయుని ఏమి ప్రశ్నలు అడిగి ఉండవచ్చు? తేనె పట్టు అంటే ఏమిటి? తేనె పట్టు అంటే తేనెలు నివసించేటువంటి ప్రదేశాన్ని తేనె పట్టు అంటారు. ఖాళీ తేనె పట్టు తేనెటీగలను ఆకర్షిస్తుంది. ఏ చెట్టు పైన తేనె పట్టును రక్షణ ఉంటుంది? ఏ చెట్టు పైన అయితే తేనె ఆ యొక్క పట్టు అనేటువంటిది పెడుతుంది అనేటువంటిది, తను గూడు కడుతుంది అనేటువంటిది. తేనె పట్టు దేనికి సంకేతము? ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు మనం చూద్దాము. వివిధ రకాల జంతువులు, పక్షులు, కీటకాలు నివాసాలను గమనించి వాటి పేర్లను తెలుపుదాము. ఇక్కడ జంతువుల యొక్క కుక్క యొక్క నివాసం కెన్నలు, ఆవు, గేదె యొక్క నివాసం వచ్చేసి షెడ్డు, పంది యొక్క నివాసం ఒస్ట్ అంటారు. తర్వాత వచ్చేసి గుర్రపు సాలలో ఉంటుంది, కోతి వచ్చేసి చెట్లలో ఉంటుంది, పాము పుట్టలో ఉంటుంది, సింహము బోన్లో ఉంటుంది. వాటి నివాసాలు వచ్చేసి పిచ్చుకు వచ్చేసి గూడు కడుతుంది, కోడి కూపులో బుట్టలో ఉంటుంది, వడ్రంగి పిట్ట వచ్చేసి చెట్టు తొర్రల్లో ఉంటుంది. కీటకాలు వచ్చేసి తేనెటీగ వచ్చేసి తేనె పట్టులో ఉంటుంది, సాలిగూడు, పట్టుపురుగుల యొక్క గూడు, చీమ పుట్టలో ఉంటుంది. నీకు పిల్లి, పక్షి, తర్వాత కుక్క వంటి పెంపుడు జంతువులు ప్రాణి ఉన్నట్లయితే వాటిని నువ్వు ఎలా రక్షిస్తావు? ఇప్పుడు వచ్చేసి మనము పెంచుకుంటున్నాం అనుకుందాము. మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పక్షులని, అంటే మూగజీవాలను వచ్చేసి దానికి నోరు లేదు కాబట్టి నాకు ఏదైనా పక్షి, పిల్లి లేదా కుక్క వంటి పెంపుడు జంతువులు కానీ ఉన్నట్లయితే జంతువుకు మంచి ఆహారాన్ని అందించాలి. ముందు సకాలంలో వ్యాక్సిన్లు వేయిస్తాను. తర్వాత పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో వాటిని ఉంచుతాము. ఈ విధంగా ఉంచినట్లయితే అవి వచ్చేసి చాలా చక్కగా పెరుగుతాయి. ఇళ్ళ పరిణామము క్రమాన్ని తెలియచేయండి. ఇల్లు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇల్లులు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు. ఆ కాలంలో వచ్చేసి ఏ విధంగా ఉండేవి అనేటువంటిది కాడి నుంచి మనం తెలుసుకుందాము. పూర్వకాలంలో వచ్చేసి గుహలు, పూరిళ్ళు, తర్వాత మట్టి ఇల్లు కట్టుకున్నారు, పెంకులు ఇల్లు, తర్వాత పక్కా ఇళ్ళు, అపార్ట్మెంట్స్ అనేటువంటిది ఇప్పుడు కాలానికి మారింది. ఇండ్ల నిర్మాణము ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఇల్లు కట్టుకోవడము క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వాతావరణము సరిగ్గా ఉండాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి, లభ్యమైనటువంటి సామగ్రులు కరెక్ట్గా ఉండాలి, మనకు స్థలం లభ్యతపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల ఇండ్లు గురించి తెలుసుకోండి. ఇక్కడ వచ్చేసి పూరిళ్ళు వచ్చేసి వెదురుతోనూ, పైకప్పు వచ్చేసి గడ్డి తాటాకులతో కప్పి ఉంటారు. పెంకుటిళ్ళు వచ్చేసి ఇటుకలు, సిమెంట్తో కడతారు, పెంకులతో పైన కప్పుతారు. మట్టి ఇళ్ళు వచ్చేసి మట్టి అచ్చులు లేదా పైన వచ్చేసి మట్టి అచ్చులతోనే కప్పుతారు. రాతి ఇళ్ళు వచ్చేసి రాళ్లతో కప్పుతారు. అపార్ట్మెంట్స్ వచ్చేసి ఇటుక, సిమెంటు, తర్వాత వచ్చేసి ఐరన్, కాంక్రీట్తో కడతారు. టెంటులు వచ్చేసి వెదురు కర్రలు, కాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారు. ఇళ్లపై కప్పు వాలుగా నిర్మిస్తారు. ఎందుకు? మామూలుగా వచ్చేసి కొన్ని ఇళ్లలో వచ్చేసి వాలుగా నిర్మిస్తూ ఉంటారు ఇల్లులు. పైన ఉన్నటువంటి కప్పు వచ్చేసి ఏ విధంగా, ఎందుకంటే ఇళ్లపై కప్పులు ఏటవాలుగా ఎందుకు నిర్మిస్తారు అంటే, ఎందుకంటే మంచు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది. ఇళ్లను పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి? ఇల్లు గుడిసె
అయినా, పెంకుటి ఇల్లు అయినా లేదా డాబా అయినా మనము ఇంటిని వచ్చేసి సర్దుకున్న విధానమును బట్టి ఆ ఇల్లు శుభ్రంగా అందంగా కనిపిస్తుంది. చెత్తాచెదరం ఎప్పటికప్పుడు తొలగించి దూరంగా పడేసేయాలి. శుభ్రంగా ఉన్నటువంటి ఇల్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంటి చుట్టూ చెత్తను వేస్తే ఏం జరుగుతుంది? ఇంటి చుట్టూ చెత్తను వేస్తే దుర్వాసన అనేటువంటిది వస్తుంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. దోమలు, ఈగలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. మనము ఎప్పుడు చెత్తను ఇంటికి దూరంగా పడేయాలి. ఇప్పటికిప్పుడు మనం వచ్చేసి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. మీ పొరిగింట్లో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో గమనించండి. క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి చూడండి. హాలు ఉంది, పడక గది ఉంది, వంటగది, మరుగుదొడ్డి, తోట ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నీటి సౌకర్యము ఉంది, విద్యుత్తు ఉంది, తలుపులు ఉంది. కొన్ని ఇళ్లలో కిటికీలు అనేటువంటి లేవు అనమాట. సో తర్వాత వచ్చేసి కొన్ని మల్టిపుల్ చాయిసెస్ అనేటువంటిది చూద్దాము. ప్రశ్నలు వచ్చేసి ఇల్లు మనకు నీడను, రక్షణను ఇస్తుంది. సంచార జీవనం చేయవారును ఎక్కడుంటారంటే టెంట్స్లో నివసిస్తారు. చక్రాలపై ఇల్లును క్యారావాను అంటారు. ప్రదేశాలను మారుస్తూ ఉండేటువంటి ఇళ్లను వచ్చేసి తాత్కాలికమైనటువంటి ఇల్లు అని అంటారు. ఇంటి పై భాగాన్ని పైకప్పు అంటారు. సో ఈ విధంగా మనం వచ్చేసి మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది మనము చూసాము.